అమరావతి స్మృతివనంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 50 అడుగుల విగ్రహ నిర్మాణానికి 6.8 ఎకరాల స్థలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించడంతో ఆదివారం నెల్లూరు జిల్లా కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తట్టవర్తి రమేష్ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి కావలి టీడీపీ నాయకులు ఆర్యవైశ్యులు పాల్గొని శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రథమ స్థానం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 6.8 ఏకర్స్ కేటాయించడం జరిగింది. ఆ 6.8 ఏకర్స్లో పెద్దలు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల విగ్రహం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఈ స్మృతివనం చిరస్థాయిలో నిలబడే విధంగా ఎంతో తలమానికంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. దీని డిజైన్స్ అయితేనేమి అయితేనేమి డిఫరెంట్గా లేటెస్ట్గా ఈ ఇండియాలోనే లేని విధంగా చేయమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేపరుచుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని గుర్తించి ఆయనకి అమరావతిలో 6.5 ఎకరా స్థలాన్ని కేటాయించి అందులో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని స్థాపిస్తున్నందుకు ఆయనకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్.